నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. అల్లూరి జిల్లా కలెక్టరేట్ ముట్టడించిన హైడ్రోపవర్ ప్రాజెక్ట్ నిర్వాసిత గ్రామస్తులు మా భూని జోలికి వస్తే తరిమి కొడతామంటూ నినాదాలు. సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్కు వ్యతిరేకంగా నినాదాలు. నంబర్ 213 రద్దు చేయాలి. వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. అడవి జోలికి వస్తే తరిమి కొడతాం, మా భూమి జోలికి వస్తే తరిమి కొడతాం. వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. మా భూముల్లో దిమ్మలు పాతిన నవలుగా కంపెనీ చేసి ఎస్టేట్ పెట్టాలి. కూటమి కుట్రలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. వైఎస్ జగన్కి మంచి పేరొస్తుందనే భయంతోనే అదాని పేరు చెప్పకుండా గూగుల్ డేటా సెంటర్ పేరుతో చివరి నిమిషం వరకు చంద్రబాబు, లోకేష్ మార్కెటింగ్ చేసుకున్నారని, వైఎస్ జగన్ ప్రెస్ మీట్ తర్వాత ప్రజలకున్న అనుమానాలన్నీ తొలగిపోయాయని అనకాపల్లి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖలోని పార్టీ సిటీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ జగన్ ప్రెస్ మీట్ తర్వాత కూటమి కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారని, ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పుకోలేక గూగుల్ డేటా సెంటర్ని వైఎస్సార్సీపీ వ్యతిరేకించిందని, ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్ మాసం నుంచి నోయిడాలో ఉన్నటువంటి అదానీ డేటా సెంటర్స్ని కొంత స్పేస్ని దాదాపు 4.5 లక్షల ఎస్ఎఫ్టీని గూగుల్ సంస్థ టేక్ ఓవర్ చేసుకోవడం, ఇన్ సెన్స్ వాళ్ళు లీజు తీసుకోవడం, అక్కడి నుంచి వారు కలిసి ప్రయాణం చేయడం. 2023 మే 3వ తారీఖున విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్కి సంబంధించినటువంటి శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరగడం, దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ ఏ రకంగా చేసుకున్నాం, అగ్రిమెంట్స్ ఏ రకంగా చేసుకున్నాం, జీవోస్ ఏ రకంగా ఇచ్చాం, ఈ విషయాలన్నీ కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మీరు అదానీ పేరుని బయటికి రాకుండా చేసినటువంటి దాంట్లో ఉన్నటువంటి కుట్ర ఏంటి? కేవలం అదానీ అనేటువంటి సంస్థ ఈ ప్రాజెక్టులో ఉంది అనేటువంటి విషయం బయటకు వస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనేటువంటి ఏకైక ఉద్దేశంతో మీరు అదానీని పిక్చర్ మీద తీసుకురాకుండా చేసినటువంటి మాట వాస్తవం కాదా? సరే, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ప్రాజెక్ట్ కానీ ఒక యాక్టివిటీ కానీ ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. ఈ ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పాత్ర, గత ప్రభుత్వం తాలూకా కృషి, ఈ సబ్సీ కేబులింగ్ తీసుకురావడం విషయంలో కానీ, లేదా అదానీని ఎంకరేజ్ చేసి వారికి డాటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసేటువంటి దానికి ప్రోత్సహించినటువంటి విషయంలో కానీ, ఈ డాటా సెంటర్స్ ఎస్టాబ్లిష్మెంట్లో ఒక ఐటీ పార్క్స్ కూడా డెవలప్ చేస్తే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో చేసుకున్నటువంటి ఒప్పందాలు కానీ, ఇవన్నీ కూడా నేను చాలా వివరంగా వారు తెలియజేశారు. ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా మేము క్లారిటీ అడిగాం. ఎకోసిస్టమ్ బిల్డప్ అయ్యి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందని చెప్పి ప్రభుత్వం ఒప్పుకుని ఉంటే వెల్ అండ్ గుడ్. కానీ ఈరోజు బయట రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగ్స్ చూస్తూ ఉన్నాం. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వారిద్దరూ ఫోటోలు వేసుకొని విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, 1,88,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పండి. అంటే ప్రజలు చాలామంది వారికి ఉన్నటువంటి అనుమానం ఏంటంటే, గూగుల్ ద్వారా 1,88,000 ఉద్యోగాలు వస్తున్నాయా? ఈ ప్రాజెక్ట్ పెట్టడం వల్ల ఇకోసిస్టమ్ బిల్డప్ అయిన తర్వాత వచ్చేటువంటి ఉద్యోగాల గురించి చెప్తున్నారు అనేటువంటిది క్లారిటీ ఇవ్వాలి ఇప్పటి వరకు. నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది, గూగుల్ డేటా సెంటర్స్ జనరల్గా డేటా సెంటర్స్లో జాబ్ క్రియేషన్ అనేటువంటి తక్కువ ఉంటుంది, అది మొదటి నుంచి చెప్తా ఉన్నాం. ఇకోసిస్టమ్ బిల్డప్ అయ్యి దానివల్ల ఉద్యోగాలు వస్తాయనేటువంటి మాట చెప్పడంలో తప్పులేదు కదా. ఎందుకు ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? వాళ్ళు చెప్పడం వల్ల వచ్చేటువంటి నష్టం మీకేముంది? అదానీ పేరు చెప్పడానికి ఎందుకు మీరు
చెప్పకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారు. పోనీ అలాగని చెప్పి గూగుల్ ఏం చెప్తా ఉంది? ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా పత్రికా సమావేశంలో ప్రదర్శించడం జరిగింది. ఈ నెల 29న వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ. శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారి స్వహస్తాలతో పూజా కైంకర్యములు. వేణుగోపాలస్వామి ఆలయ పూర్వ వైభవానికి కృషి చేస్తున్నాం. నెల్లూరు మూలపేటలోని రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఈ నెల 29న ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారి స్వహస్తములతో శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మూలపేటలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాన్ని మంత్రి సందర్శించారు. ఇబ్బంది లేకుండా నో అబ్జెక్షన్ వచ్చింది కదా, రెసిడెన్స్ తీసుకున్నారు. సాటిస్ఫై అండి, అందరూ సాటిస్ఫై అందరూ సైన్ చేసుకోవాలి. అది ఒక ప్రింట్అవుట్ తీసుకెట్టుకోండి. అందరినీ 4 కార్యక్రమంలో వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు. ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్క బాధ్యత వాళ్ళ ఆధ్వర్యంలో జరిగేటట్టు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఫోన్ చేసింది. సార్ రేపు మధ్యాహ్నం టైం వస్తాను. తేజ తనమోళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ ఇంకా లక్ష్మీ ఆయనకి కూడా ఫోన్ చేస్తాం, మీరు కూడా చేయండి. తెలిసి ఆయన కూడా వస్తే ఒక్కొక్క పార్ట్లో బాధ్యతగా ఉండి చేయించాలి. అంతా నువ్వు ఒక్కడివే నేర్పం చేసింది, వాళ్ళు చేయాలి. సరే ఇవన్నీ మాట్లాడదాం, ఎలా అరేంజ్మెంట్స్ చేయాలా ఏంటని మాట్లాడదాం. కర్నూలు బస్సు ప్రమాదంలో వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు. బస్సు ప్రమాదానికి కారణమైన బైకర్కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదానికి 20 నిమిషాల ముందు ఓ పెట్రోల్ బంకుకు వెళ్లిన బైకర్ శివశంకర్ పెట్రోల్ బంక్లో బైకుతో విన్యాసాలు చేసినట్లు తెలుస్తోంది. శివశంకర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కర్నూలు బస్సు ప్రమాదం ఎఫెక్ట్ తెలంగాణలో ఆర్టీఏ అధికారులు విస్తృత తనిఖీలు. ఈ తెల్లవారుజాము నుండి మెదక్ జిల్లా పరిధిలో టోల్ ప్లాజాల వద్ద క్షుణ్ణంగా తనిఖీలు. బస్సుల ఫిట్నెస్, ఇన్సూరెన్స్తో పాటు ఓల్డ్ డ్యూస్ ఉన్న బస్సుపై కేసులు నమోదు చేశారు. కర్నూలు బస్సు ప్రమాదం మరువకముందే నెల్లూరు జిల్లా కొత్తూరు హైవేపై మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. రాజమండ్రి నుండి బెంగళూరు వెళుతున్న బస్సు ఓ లారీని ఓవర్టేక్ చేయబోయి ఐరన్ బ్యారికేడ్ను ఢీకొట్టింది. బస్సు పల్టీలు కొట్టకపోవడంతో ప్రమాదం తప్పింది. బస్సులో ఇద్దరు డ్రైవర్లతో పాటు 34 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రయాణికులను ఇతర వాహనాల్లో తరలించారు. దీనిపై కేసు నమోదైంది.
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో 5 కిలోల బరువు ఉన్న బాల భీముడికి జన్మనిచ్చింది ఓ గర్భిణి. మణుగూరు పట్టణానికి చెందిన జోగునూరు రాణి అనే మహిళ పురిటినొప్పులతో భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చేరింది. గర్భిణికి ఈరోజు పరీక్షలు నిర్వహించిన తనంతరం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం సురక్షితంగా కాన్పు చేయడంతో ఆ మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన మగబిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో పాటు 5 కిలోల బరువు ఉండడంతో వైద్య బృందం ఆశ్చర్యానికి లోనయ్యారు. హైదరాబాద్లో కాల్పుల కలకలం, సెల్ఫోన్ దొంగపై డీసీపీ కాల్పులు. నగరంలో శనివారం సాయంత్రం కాల్పులు కలకలం రేపాయి. చాదర్ఘాట్ పోలీస్ పరిధిలోని విక్టోరియా ప్లేగ్రౌండ్లో ఘటన జరిగింది. సెల్ఫోన్ స్నాచింగ్ చేస్తున్న దొంగను పట్టుకునేందుకు సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య ప్రయత్నించారు. ఆ సమయంలో డీసీపీ గన్మ్యాన్పై స్నాచర్ కత్తితో దాడికి దిగాడు. తోపులాకలో డీసీపీ గన్మ్యాన్ కింద పడిపోయాడు. వెంటనే డీసీపీ గన్మ్యాన్ గన్ తీసుకుని స్నాచర్పై కాల్పులు జరిపారు. ఢిల్లీలోని మెహ్రోలీ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజాము 4 గంటలకు పోలీసులకు వాంటెడ్ క్రిమినల్ కోకు పహాడియాకి మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో నిందితుని పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం తరలించారు. ఆయుధ సరఫరాతో పాటు అనేక కేసుల్లో వాంటెడ్ క్రిమినల్గా ఉన్నాడు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఒక పోలీసుకు గాయం కాగా మరో 2 పోలీసులు సురక్షితంగా బయటపడ్డారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో టాలీవుడ్ పనిచేసే వేలాది మంది కార్మికుల వేతనాలు, పని పరిస్థితులు, భద్రతా వంటి అపరిష్కృత సమస్యల పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ అంశాలపై చర్చించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించడానికి నియమించిన ప్రత్యేక కమిటీ తొలి సమావేశం హైదరాబాద్ కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగింది. కమిటీ తొలి సమావేశంలో ప్రధానంగా కార్మికుల జీతాల సవరణ, వారి సంక్షేమ పథకాలు, సినీ పరిశ్రమలో పారదర్శకత పెంచడం వంటి అంశాలపై ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. వచ్చే వారం ప్రస్తుతం చర్చకు వచ్చిన సమస్యలపై చర్చించి పరిష్కరించుకుంటామని దిల్రాజ్ తెలిపారు. హైదరాబాద్లో మరో అగ్నిప్రమాదం సంభవించింది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గూడ్స్ షెడ్ రోడ్లో ఉన్న ఇండియన్ కంటైనర్ కార్పొరేషన్ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రసాయనాలు నిల్వ ఉంచే గోదాములో మంటలు చెలరేగినట్లు పోలీసులు గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్లో లింగంపల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న సుదర్శన్ నగర్ కాలనీ రోడ్డు పూర్తిగా వరదనీటిపూ నిండి చెరువును తలపిస్తోంది. మియాపూర్ నుండి చందానగర్ వెళ్లే ప్రధాన రహదారిపై వరదనీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొండగట్టు పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరుగుతుండడంతో కొందరు వ్యాపారులు తుమ్మ చెరువులో సుమారు 6 ఎకరాల భూమిని శ్రీ ఆంజనేయ ప్రకృతి ఫార్మ్ల్యాండ్ పేరుతో విక్రయించడానికి ప్రయత్నించారు. 5 గుంటల ప్లాటు 20 లక్షలకే అందుబాటులో ఉందని ప్రచారం చేస్తూ రిజిస్ట్రేషన్ అనంతరం పెట్టుబడి రాబడి లేదా గంధపు చెట్ల లాభం పేరుతో వినియోగదారులను ఆకర్షించారు. మల్యాల మండలం ముత్యంపేట గ్రామము కొండగట్టు దేవస్థానం పరిధిలో ఉన్న తుమ్మ చెరువు ముందు ఉన్నాము. ఇది భవిష్యత్తు తరాలకు, భక్తులకు ఉపయోగపడేలా గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్నతో మినీ ట్యాంక్ బండ్గా మార్చి భక్తులకు ఉపయోగపడే విధంగా దీన్ని ఎస్టిమేట్ చేయడం అవుతుంది. ఇలాంటి చెరువులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చెరువులు కాపాడుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా. ఇలాంటి ఈ చెరువులో, తుమ్మ చెరువులో మొన్న కొంతమంది రియల్ ఎస్టేట్ దారులు లోకల్ నాయకులతో కలిసి, అధికారులతో కలిసి చెరువులో ఒక 6 ఎకరాల స్థలంలో సదన చేసి ప్లాటింగ్ చేయడము చాలా దురదృష్టకరము. ఇలాంటివి ప్రోత్సహించకుండా చెరువు పరిధిలో ఎఫ్టీఎల్ లెవెల్లో ఎలాంటి కన్స్ట్రక్షన్ జరగకుండా చర్యలు తీసుకోవాలి. అట్లాంటి ప్రయత్నం చేసిన వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. చెరువును పరిరక్షించాలి, ప్రజలకు ఉపయోగపడంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. చూస్తున్న బిల్డింగు కొన్ని కన్స్ట్రక్షన్లు ఉన్నాయి. ఇది చూడనట్టు చేయడం వల్ల ఇలాంటి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. వాటి మీద కూడా చర్య తీసుకోవాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ ఐఏ ప్యాలెస్లో పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, సమిష్టిగా కష్టపడి పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ విజయానికి ప్రతి బూత్ స్థాయిలో పనిచేయడంతో పాటు ప్రతిపక్షాల నాయకుల ఆరోపణలు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే వాటిపై అప్రమత్తంగా ఉండాలని వివరించారు. దూసిపెట్టి పువ్వులు అమ్ముకొని
చెరువులు కబ్జా చేసి రకరకాల వ్యవహారాలు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి చిప్ప చేతికిచ్చి ఈరోజు మళ్ళీ తగుతున్నామంటూ వాళ్ళే ఇలా కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేసే కాదు. ఏం చేసిందా మీకు అని మాట్లాడుతూ ఉన్నాం. ఎక్కడ పోయింది మీరు ఇచ్చిన హామీలు? ఎక్కడ పోయింది 2,500 రూపాయల పెన్షను? ఎక్కడ పోయింది కళ్యాణ లక్ష్మి బంగారు అని మాట్లాడతాం. లెక్కలు చెప్పాలి, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. అబద్ధాలు చెప్పిన మాట్లాడాల్సిన అవసరమే లేదు. వాస్తవాలు చెప్పాలి. సంవత్సరానికి 75,000 కోట్లు అంటే సపోజ్ ఒకవేళ మీరు అంత ధనిక రాష్ట్రం మీకు అప్పచెప్తే ఈ 10 సంవత్సరాల రూపాయల్లో ఇన్ని లక్షల కోట్లు, అంత లక్షల కోట్ల ఆదాయం వచ్చి లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా మీరు చెప్పిన వాగ్దానాలు ఏం నెరవేర్చలేదు. అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా, నిరుద్యోగ వృద్ధి అయినా, దళితులకు 3 ఎకరాల భూమి అయినా ఎక్కడ కూడా చేయలేదు. ఇంత ఆదాయం వచ్చి 1 లక్షల కోట్లు అప్పు చేసి మళ్ళీ మీరేమంటున్నారు? ఎక్కడ పోయింది మీ తులం బంగారం? ఎక్కడ పోయింది? 2,500 పెన్షన్ పోయింది అంటారు. మీరు ఇంత అప్పు చేసి ఉండకపోయింటే సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు బట్టి కట్టే సంవత్సరం 75,000 కోట్లు. మీరు అడిగినటువంటి తులం బంగారం ఎంత ఖర్చు అవుతుంది? తులం 1,00,000 రూపాయలు, ఇలా కళ్యాణ లక్ష్మి ఖర్చు 4,000 కోట్లు. తులం బంగారం ఇంకో 4,000 కోట్లు. 2,500 రూపాయల పెన్షన్ అంటే ఇంకో 5,000-6,000 కోట్లు, 7,000 10,000 కోట్లు అవుతుంది. అంటే ఇటువంటి మీరు అడిగిన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా అమలు చేయాలంటే మొత్తం ఖర్చు అయ్యి 25,000 కోట్లు కాదు. కాగజ్నగర్ శనివారం ఉదయం తుంగమడుగు గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, రూరల్ సీఐ కుమారస్వామి, ఈస్గాం ఎస్ఐ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 20 లీటర్ల గుడుంబ, 30 కిలోల బెల్లం, 1 కిలో అల్లం స్వాధీనం చేసుకున్నారు. అలాగే 3,000 లీటర్ల గుడుంబ వాష్ను నాశనం చేశారు. గ్రామ ప్రజలకు అక్రమ మద్య సేవనాన్ని మానుకొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఈరోజు మా జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మా సర్కిల్లో ఉన్న 4 పోలీస్ స్టేషన్ల స్టాఫ్, ఎస్ఐలు అండ్ మాతో పాటు డిఎస్పీ గారు ఈరోజు ఈస్గాం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో తుంగమడు విలేజ్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా అన్ని ఇళ్ళు ఒక్కొక్క ఇల్లు సర్చ్ చేసుకుంటా వస్తే మనకు ఒక 20 లీటర్ల గుడంబ, ఒక 30 కేజీల బెల్లం, 1 కేజీ పటికే, ఒక 3,000 లీటర్ల వరకు ఈ పానకం తయారు చేసి పెట్టింది అవన్నీ పారబోసి ఇవి సీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ కృష్ణ అని అతన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. దయచేసి మీరు విలేజర్స్ ఈ తాగడం వల్ల మీ యొక్క శరీర సామర్థ్యం తగ్గిపోయి ఫ్యామిలీ పరంగా ఇబ్బంది అవుతుంది. తర్వాత ఇంట్లో వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. తాగి వాళ్ళు జీడి కలుపుతారు. ఆ జీడి వల్ల పేగులో పుండ్లై చనిపోతే ఇల్లు గడవడానికి ఇబ్బంది అవుతుంది. ఇంట్లో పిల్లలు మీ మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి దయచేసి ఇలాంటి వాటికి లోను కాకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని మీ భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా నరసూర్లాబాద్ మండలం బొమ్మన్ దేవ్ పల్లి గ్రామ రైతులు రైస్ మిల్లుల వేధింపులతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ చౌరస్తా వద్ద బాన్సువాడ బోధన్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఒక పక్క అకాల వర్షం, మరోపక్క ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక తూకం వేసిన ధాన్యాన్ని తరుగు పేరుతో స్థానికంగా ఉన్న సుగుణ రైస్ మిల్ యాజమాన్యం వేధిస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ద్రాక్షారామం మాణిక్యంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో అపశృతి. కార్తీకమాసం పురస్కరించుకొని సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆలయంలో పనిచేసే ద్రాక్షారామకు చెందిన దొంగ భీమన్న శనివారం గడ్డి మిషన్తో గడ్డిని కోస్తున్న క్రమంలో విద్యుత్ ప్రమాదానికి లోనై మృతి చెందాడు. గుర్తించిన ఆలయ సిబ్బంది ద్రాక్షారామ పోలీసులకు సమాచారమివ్వగా పోస్ట్మార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ద్రాక్షారామ ఎస్ఐ ఎం లక్ష్మణ్ ప్రాథమిక అంచనా కోసం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్యాబినెట్లో వ్యక్తిగత అంశాలపై చర్చ జరగలేదని వెంకటేశ్వరస్వామి ఆలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రమాణం చేశారు. మంత్రి హరీష్ రావుకు మరో సవాల్ విసిరారు. అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ, హైదరాబాద్లో అతిపెద్ద 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం దగ్గరికి రా. 20 నెలల్లో మేమేం చేశామో 10 ఏళ్లలో మీరేం చేశారో చర్చిద్దాం.
మాజీ సీఎం కేసీఆర్ వస్తానంటే నేను మా సీఎం రేవంత్ రెడ్డిని తీసుకువస్తా. మేతో వివాదం పెట్టుకోవడం మాకిష్టం లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే మేము ఎలా పనిచేస్తున్నామో నిర్ణయిస్తారు. క్యాబినెట్లో మంత్రుల వ్యక్తిగత అంశాలపై చర్చ జరగలేదని నేను ప్రమాణం చేస్తున్నాను. డప్పు కొట్టోది దరి వేసేది దళితుడే, ధర్మ చేసేది దళితుడే, చనిపోయిన వాళ్ళు కూడా మా దళితులే, బీసీలే. ఎవరికి గొప్పగా మీరు అవకాశం ఇచ్చిన 10 సంవత్సరాల లోపల. ఏదేమైనా మనం ప్రజలతో ఎన్నుకోబడ్డ మర్యాద పరంగా ముందుకు పోవాలి. భవిష్యత్తులో ఏదున్నా కూడా మన వారు హరీష్ రావు గారి యొక్క విఘ్నతకు, మాజీ ముఖ్యమంత్రి గారి విఘ్నతకు వదిలిపెట్టి పోతున్నా తప్ప నేనే వివాదం చేసేసరికి ఇక్కడ రాలే. మేము మా కన్న తల్లి పేద కుటుంబంలో పుట్టినాం, కాంగ్రెస్ జెండా నమ్ముకున్నాం. దళిత వర్గీయులకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే దండుపాలేమని మమ్మల్ని మాట్లాడితే మాకు ఆత్మగౌరవం ముఖ్యమండి. పంపకాలు కాదు, పదవులు కాదు, హైదరాబాద్లో విల్లాలు కాదు, ఫామ్ హౌజులు కాదు, మాకు ఆత్మగౌరవం ముఖ్యం. మమ్మల్ని అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు మేమేం ఆయన విఘ్నతగా వదిలిపెడుతున్నాం తప్ప ఏం మీడియా పరంగా మాట్లాడడానికి ఇష్టం లేదు. ప్రజలకు 3 సంవత్సరాలు పరిపాలించమని మా ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. మా 120 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ, అన్నదమ్ములు లాంటి కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. మా మధ్యలో ఇబ్బందులు ఉంటే మేము సరి చేసుకుంటాం. మా కుటుంబం మాది, మా సమస్యలు ఉంటే మా పెద్దల దగ్గర మాట్లాడుకుంటే సరి చేసుకుంటాం. మేము నిజంగా నోటికి ఎంత వస్తాను నిన్న కూడా బాకీ కార్డు చూపెట్టుకుంటా రాజ్య బహిరంగ చర్చకు రా అంటుంది. నేను చెప్తున్నా, 123 అడుగులో ఉన్నట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత విగ్రహం ముందర హరీష్ రావు మంత్రిగా పనిచేసినారు. ఇప్పుడు నేను మంత్రిగా పనిచేస్తున్నా. మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారంటే రేవంత్ రెడ్డి గారు పిలిపిస్తా. చర్చ 20 నెలల లోపల మేమేం చేసినాము, 10 సంవత్సరాల్లో మేనిఫెస్టో పెట్టి ఏం చేయకుండా ప్రజలకు అబద్ధం ఆడిన విషయం సిద్ధం. ఎందుకంటే నేను మాట్లాడిన అంశానికి జవాబు చెప్తాను తప్ప నేను హరీష్ రావు గారు, ఎందుకంటే మా సోదరుడు, తెలంగాణ బిడ్డలము కొంచెం సంస్కారంగా ఉన్నాం భారతదేశంలో. తెలంగాణ ప్రజలంటే ఏ భారతదేశంలో ఎక్కడికి పోయినా కూడా, అమెరికాలో కూడా మన తెలంగాణ గడ్డ పిల్లలకు చాలా గౌరవం. మన గౌరవంగా ఉందాం, ప్రజల మధ్యలో పోదాం. రేపు 3 సంవత్సరాల తర్వాత ప్రజల నిర్ణయం ఉంటుంది. రేపు స్థానిక ఉప ఎన్నిక ఉన్నది. ప్రజలు ఎట్లా చెప్తారో విన్నాం. స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఇది ఎక్కువ మాట్లాడకుండా మా మీడియా మిత్రులందరూ కూడా ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV 786.